భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ 4వ రోజు ఆట మరింత ఆసక్తికరంగా మారింది. 4వ రోజు ఇంగ్లాండ్ జట్టు సరిగ్గా లంచ్ సెషన్కు ముందు 230 పరుగుల ఆధిక్యతని సాధించి 420 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఓలీ పోప్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి టైలెండర్ బ్యాట్స్మెన్ సహాయంతో ఈ ఆధిక్యతను సాధించి పెట్టాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అవుట్ అవుతున్నా తాను మాత్రం మొక్కవోని పట్టుదలతో నిలబడి భారత బౌలర్లకు ఎదురు నిలిచాడు. భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 4వ రోజు మొదటి సెషన్లో ఓవర్ నైట్ బ్యాట్స్మెన్ రెహాన్ అహ్మద్ వికెట్ తీయడంతో ఇంగ్లాండ్ పతనం ప్రారంభమైంది అని అనుకున్నారు. కానీ మరో టైలెండర్ బ్యాట్స్మెన్ టామ్ హ్యాట్లీతో కలిసి పోప్ 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఇంగ్లాండ్ స్కోరుతో పాటు ఆధిక్యతను కూడా పెంచుకుంటూ వెళ్లారు. అత్యంత జాగ్రత్తగా ఆడుతూ ఇంగ్లాండ్ స్కోరును 400 పరుగులు దాటించారు. ఇదే క్రమంలో కొన్ని అరుదైన రికార్డులు కూడా కనుమరుగయ్యాయి. డిసెంబర్ 2012లో నాగ్పూర్లో ఇంగ్లాండ్ జట్టు 2వ ఇన్నింగ్స్లో 4 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ విజిటింగ్ జట్టు కూడా భారత గడ్డపై అన్ని పరుగులు చేయలేదు. కానీ ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు తన 2వ ఇన్నింగ్స్లో ఏకంగా 400కు పైగా పరుగులు సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. అంతేకాకుండా టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత గడ్డపై టీమిండియాతో జరిగిన మ్యాచ్ల్లో 6, 7, 8 వికెట్లకు ఒకే మ్యాచ్లో వరుసగా 350కు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన మొట్టమొదటి జట్టుగా ఇంగ్లాండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక మరో విశేషం ఏంటంటే భారత గడ్డపై టీమిండియాతో మ్యాచ్లో 2వ ఇన్నింగ్స్లో విజిటింగ్ టీం 400 కంటే ఎక్కువ పరుగులు చేయడం చరిత్రలో ఇది 9వసారి. అంతేకాకుండా ఇంగ్లాండ్ జట్టుకు భారత గడ్డపై 2వ ఇన్నింగ్స్లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఈ రికార్డులన్నీ కూడా పోప్ వల్లే సాధ్యమయ్యాయి. లంచ్ సమయానికైనా ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యేలా లేదు అని అనుకుంటున్న తరుణంలో హ్యాట్లీను, అశ్విన్, మార్క్వుడ్ను జడేజా అవుట్ చేయగా డబుల్ సెంచరీకి 4 పరుగుల దూరంలో ఉన్న ఓలీ పోప్ను బుమ్రా మ్యాజికల్ డెలివరీతో బోల్తా కొట్టించాడు. బుమ్రా బంతిని నెమ్మదిగా వేసి పోప్ను కన్ఫ్యూజ్ చేసి క్లీన్ బౌల్ చేశాడు. అలా సరిగ్గా లంచ్ సమయానికి పోప్ అవుట్ అవడంతో అతడి అసాధారణ ఇన్నింగ్స్తో పాటు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కూడా ముగిసిందే. ఇక ఇప్పుడు 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి అంటే టీమిండియా బ్యాట్స్మెన్ ఇంగ్లాండ్ బౌలర్లను ఎంత జాగ్రత్తగా ఎదుర్కొని నిలబడతారు అన్నదానిపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.